హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. పాకిస్తాన్ ఓవైపున తన సైనిక బలగాల్ని సరిహద్దులో మోహరిస్తోంది. భారత్ నేవీ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేస్తున్నాయి. ఒకప్పుడు ఆపరేషన్ పరాక్రమ్ పేరుతో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యుద్ధమే రాబోతుందన్నటువంటి ప్రచారం జరిగింది. ఒక 2 నెలల తర్వాత అంతా ఆగిపోయింది సైనిక బలగాలను మోహరించిన తర్వాత. ఇప్పుడు అలాంటి వాతావరణం ఉంటుందా, లేదంటే ఏదైనా జరుగుతుందా? ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్. అట్ ద సేమ్ టైం సరైనటువంటి బుద్ధి చెప్పి తీరతాం అంటూ నరేంద్ర మోడీ చెప్పిన మాట మీద విశ్వాసం. ఒకవేళ యుద్ధమే వస్తే అణుబాంబులు మా దగ్గర 135 ఉన్నాయి, భారతదేశానికి తగిన బుద్ధి చెప్తాం. ఎట్ ద సేమ్ టైం అయోధ్యలో రామ్ మందిరం ప్లేస్లో బాబ్రీ మసీదు కట్టి అక్కడ నుంచి మా సైనికాధికారి అజాన్ వినిపిస్తాడు అన్నటువంటిది నిన్న పార్లమెంటు వేదికగా ఒక ఎంపీ పాకిస్తాన్లో మాట్లాడుకొచ్చినటువంటి మాట. ఓ రకంగా మాటల తూటాలు పేలుతున్నాయి, ఏవో చర్యలు జరుగుతున్నాయి. నిజంగా యుద్ధమే వస్తే వాతావరణం ఎలా ఉంటుంది? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి రవికిరణ్. నమస్తే అండి. నమస్కారం సార్. సాయి గారు, మీకు న్యూస్ జర్నలిస్ట్ సాయి వీక్షకులందరికీ నమస్కారం. ఇక్కడ మనకి సైన్యం సిద్ధంగా ఉన్నట్టా లేదా? సాయి గారు, ఒక సైన్యం ఎప్పుడు సిద్ధం అండి, ఇప్పుడే కాదు, దశాబ్దాలుగా మన భారతదేశ సైన్యం మోస్ట్ ప్రొఫెషనల్ ఆర్మీ వి ఎవర్ హ్యాడ్. అంతేగాని పాకిస్తాన్ సైన్యం లాగా ఆ జిహాదీ బ్యాచ్ కాదు, సగం కన్నా పైగా ఎక్కువ జిహాదీ బ్యాచ్. ఇప్పుడు ఈరోజు చూడండి, పాకిస్తాన్ సైన్యంలో సైన్యాధికారులు వందలాది మంది, అలాగే సోల్జర్స్ వేలాది మంది రిజిగ్నేషన్ చేసి రాజీనామా చేసేసి వెళ్ళిపోతున్న సందర్భాలు మనకు సోషల్ మీడియాలోనూ ఆ దేశ పేపర్లోనూ అంతర్జాతీయ మీడియాలో కూడా వస్తుంది. సో మన దేశ సైన్యానికి పాకిస్తాన్ అసలు గోరికి చిన్న ఇలాంటిది, కాలుకున్నటువంటి చిన్న గోరు లాంటిది. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ ముఖ్య ఉద్దేశం అసలు అక్కడ ప్రభుత్వానికి సైన్యానికి ఎప్పుడు ఇది ఉండదు, అసలు అక్కడ ప్రజాస్వామ్యం పెద్దగా ఉండదు. అందుకని సైన్యమే మొత్తం నడిపిస్తా ఉంటది. పేరుకి షాబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా ఉన్న మొత్తం నడిపించేది సైన్యాధికారి జనరల్ మునీర్, జిహాదీ జనరల్ మునీర్ అని అతను ఏ రకంగా హిందువుల మీద విషం కక్కి 10 రోజుల క్రితం విషం కక్కి ఆ తర్వాత ఈ మొత్తం ఈ పహల్గామ్ లో ఉన్నటువంటి ఈ లోయలో చేసినటువంటి దారుణ మారణ కాండకి, హిందువుల యొక్క ఊచకోతకి అతనే కారణం అని అన్ని వర్గాలు, భారతదేశ ప్రజలు కాదు అంతర్జాతీయ మీడియా కూడా అది చెప్తుంది. ఇలా చేస్తున్నట్టు కనీసం ఆ దేశ ప్రధానమంత్రికి కూడా తెలియదని కూడా చెప్తున్నారు. ఎందుకు చేశారు ఈ పని? రకరకాల కారణాలు. ఒకటి, తనకున్నటువంటి హిందువుల మీద తనకున్నటువంటి ద్వేషం. 2, భారతదేశంలో ఉన్నటువంటి మిగతా ఏదైతే ఆర్టికల్ 335 రద్దు చేశాక జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకం బాగా పెరిగింది. గత సంవత్సరమే 2.5 కోట్ల మంది వచ్చారు సాయిగా పర్యాటకులు. సో భారతదేశంలో 80% హిందువులు ఉంటారు కాబట్టి ఎక్కువ మంది 80% పర్యాటకులు కూడా హిందువులే ఉంటారు. సో ఆ రకంగా జమ్మూ కాశ్మీరు ఆ తర్వాత నెమ్మదిగా గత 5 ఏళ్లుగా అద్భుతమైన పురోగతి సాధిస్తుంది. అక్కడ ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెరిగి అక్కడ యువత కూడా మారారు. ఎందుకంటే నేను మారాను ఎందుకంటున్నారంటే 2013లో నేను ఒకసారి జమ్మూ కాశ్మీర్కి వెళ్ళినప్పుడు సాయి గారు, అప్పుడు నేను ఏ రాజకీయాల్లో లేని సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, చూడాలని కోరుకుతూ వెళ్ళాను. వెళ్ళి ఈ శ్రీనగర్, గుల్మర్గ్, పహల్గామ్ ఇవన్నీ తిరిగాను. పహల్గామ్ లో ఒక జట్కా అతను ఇలాగే గుర్రబండి అతను నన్ను అడిగారు ఒకసారి, మీరు ఆప్ కహా సే ఆయే హో, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను విజయవాడ సే ఆయా, ఆంధ్రప్రదేశ్ ఆయా. ఆ జట్కా అతను, అచ్చా ఆప్ హిందుస్థాన్ సే ఆయే హో అని, మీరు భారతదేశం నుంచి వచ్చారా? నేను షాక్ అయ్యాను. ఇదేంటి, నేను భారతదేశ సరిహద్దులో లేనా, వేరే దేశ సరిహద్దులో ఉన్నానా అని ఒకసారి చూసుకొని, ఆప్ హిందుస్థాన్ వేకే అన్నాను. నేనే హమ్ హిందుస్థాన్ నై, మేము హిందుస్థాన్, మేము భారతీయులం కాదన్నాడు. అప్పుడు నేను షాక్ అయిపోయాను. ఇదేంటి, నా దేశ పౌరుడు, నా దేశ సాటి పౌరుడు భారతీయుడు కాదు, నేను ఈ దేశం కాదు అంటే ఏంటి, అంటే ఇదేనో పక్క నుంచి వచ్చేసారా ఏంటి, ఎల్ఓసి దాటి వచ్చారా ఏంటి అనుకున్నాను కాసేపు. ఆ తర్వాత నాకు చరిత్ర ఒకసారి చదివితే, మన పాఠ్య పుస్తకాల్లో ఉన్న చరిత్ర అంతా బోటకం చరిత్ర, సరైన చరిత్ర ఎవరు రాస్తాడు? ఆ తర్వాత వెళ్ళి చదివితే అప్పుడు అర్థమైంది 1947లో ఏ రకంగా జరిగింది, ఏ రకంగా మత ప్రాతిపదికన, ఏ రకంగా జమ్మూ కాశ్మీర్ పరిస్థితులు వచ్చాయి, ఏ రకంగా యుద్ధాలు మనం ఆపేసుకున్నాం ఐక్యరాజ్య సమితిలో నెహ్రూ గారి టైంలో. ఆ తర్వాత ఉగ్రవాదం ఎలా పెరిగింది, ఏది హిందూ పండితుల యొక్క ఊచకోత ఏ రకంగా జరిగింది, ఇవన్నీ తెలిసింది. సో ఇది సమస్య అని చెప్పేసి అనుకున్నాను. అయితే ఇప్పుడు అది కట్ చేస్తే, మొన్న జరిగింది ఏప్రిల్ 22వ తారీఖు
అయితే హిందువుల్ని నువ్వు నీ ధర్మం ఏంటి అని అడగటమే కాకుండా నీ ఐడి కార్డు చూపించమంటమే కాకుండా నువ్వు ప్యాంటు విప్పి అండ విప్పి శుద్ధి చేసావు లేదు చూసి మరి కల్మా చెప్పమని మరి చెబుతుంటే ఈ యొక్క సాటి జక్కా బండి ముస్లిం అతను అడ్డం పడ్డాని చెప్పి అతను చంపేశారు. అంటే ఇక్కడ నేను గర్వపడుతున్న విషయం ఏంటంటే 10 సంవత్సరాల క్రితం నేను వెళ్ళినప్పుడు ఏ జట్కా బండి కోవకు చెందినటువంటి వ్యక్తి ముస్లిం వ్యక్తులు ఏదైతే ఉన్నారో మేము భారతీయులు కాదంటున్నారో అటువంటి వ్యక్తి ఈ రోజు సాటి భారతీయుల కోసం బలిదానం అయ్యాడు. అంటే ఆ ప్రజల్లో మార్పు వచ్చింది. అలాగే గత 3 దశాబ్దాలుగా మనం చూడని విషయం జమ్మూ కాశ్మీర్ లో ఎప్పుడు మనకి నా చిన్నప్పటి నుంచి తెలిసినప్పటి నుంచి చూస్తే పేపర్లో చూస్తే ప్రతిరోజు రాళ్ళు వేసుకుంటున్నారు జమ్మూ కాశ్మీర్ లో రాళ్ళు లేకపోతే ఫైటింగ్లు కర్ఫ్యూలు ఇదే ప్రతిరోజు మన పేపర్లో పతాక ఇదే వార్తలు. ఏంటి వాళ్ళ స్లోగన్? భారతదేశం నుంచి విడిపోతాము, పాకిస్తాన్ జిందాబాద్, ఈ స్లోగన్స్ ఉండే ఎక్కువ. అలాంటిది మొన్న 3.5 దశాబ్దాల తర్వాత స్వచ్ఛందంగా 23వ తారీఖు బంద్ పాటించి అందరూ బయటకు వచ్చి పాకిస్తాన్ కి డౌన్ వారికి ఉగ్రవాదం నశించాలని చెప్పేసి ఏదైతే నిరదించారో మతాలకు అతీతంగా అందరూ వచ్చి బయటికి దాన్ని మనం అభినందించాలి. అది ఆ ప్రాంత ప్రజల్లో ఆ జమ్మూ కాశ్మీర్ ప్రజానికులు వస్తున్న మార్పు. సరే ఉంటారు కొంతమంది 5%, 10% మన జరిగినటువంటి హిందువులు ఓచకోత కూడా అక్కడ జమ్మూ కాశ్మీర్ పౌరులే, మన దేశ పౌరులే కొంతమంది సహకరించారు. గన్స్ పట్టుకొచ్చింది సీమాంతర ఉగ్రవాదులు అయితే దీనికి సహకరించిన ఉన్నారు కొంతమంది ఉంటారు. బట్ మెజారిటీ సెక్షన్ మారారు. సో ఆ రకంగా జనజీవన శవంతో కలిసిపోయి అభివృద్ధి ఎవరికైనా కావాల్సింది ఏంటంటే 3 పూట్ల భోజనం, చక్కటి చదువు, విద్య, వైద్యం, ఉపాధి అవకాశం ఈ కదా కావాల్సింది. వాళ్ళు రిలీజ్ అయ్యారు. లేదు మనల్ని ఇన్ని దశాబ్దాలుగా మమ్మల్ని ఇచ్చేసినారు, అట్లీస్ట్ మనకు ఇప్పుడు వస్తారని చెప్పి ఉగ్రవాదం రిక్రూట్మెంట్ కూడా మారిపోయి తగ్గిపోయి ఆ రకంగా జనజీవన శవంతిలో భారతదేశ విధానాల్లో కలిసిపోతున్న తరుణంలో ఇలా చేస్తే మన ఆగడాలకి మన ఉనికే ప్రశ్నార్థకం అని చెప్పి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదు జనరల్ జిహాదీ మునీర్ ఆధ్వర్యంలో ఏదైతే ఈ యొక్క కార్యక్రమాలు చేయటం ద్వారా అక్కడ పర్యాటకాన్ని ఆపేయాలి అని, తద్వారా అక్కడ హిందువుల్ని టార్గెట్ చేసి చంపితే ఇకపై హిందువులు అక్కడ రారు కాబట్టి ఇక ఆ ప్రాంతం మన కంట్రోల్లో ఉండొచ్చు. అలాగే పర్యాటకం తగ్గిపోతే మళ్ళీ యథావిధిగా వాళ్ళు మళ్ళీ మన రిక్రూట్మెంట్ వచ్చేస్తారు, మళ్ళీ యథావిధిగా 200, 300, 500 ఇస్తే మళ్ళీ విసురుతారు అన్న ఉద్దేశం ఒక ఉద్దేశం. ఇంకో ఉద్దేశం అతనికి అక్కడ పాకిస్తాన్ లో రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసింది. 2-3 నెలల్లోనే ఇప్పుడు రిటైర్ అయిపోతున్నాడు. జనరల్ గా ఎలా ఉంది, ముషరఫ్ కి బంధువు. ఏ రకంగా ముషరఫ్ కార్గిల్ యుద్ధం చేసి నవాజ్ షరీఫ్ తిరగకుండా చేసేసి నవాజ్ షరీఫ్ పడేసి ఎక్కేశారు, ఆ రకంగానే ఇప్పుడు నవాజ్ షరీఫ్ తమ్ముడైన షాబాజ్ షరీఫ్ పడేసి ఇది ఎక్కాలని చూస్తున్నారు. దానిలో భాగంగా యుద్ధం జరిగితే ఎమర్జెన్సీ డిక్లేర్ చేయొచ్చు ఇందిరాగాంధీ లాగా. ఇందిరాగాంధీ అప్పుడు యుద్ధం జరగలేదు అనుకోండి, అది వేరే సమస్య. బట్ ఆ రకంగా ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి ఇతర మొత్తం పూజ చేసి పడేసి ఎక్కేసిన ఆలోచన. సో ఈ రకమైనటువంటి ఆలోచన విధానంతో హిందువుల యొక్క ద్వేషం మీద చేసినటువంటి ప్రక్రియ. అలాగే ఆ యొక్క ఉద్దేశాన్ని ఏదైతే అతను మెయిన్ ఉద్దేశం ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్ పూర్తిగా భారతదేశం అంతర్భాగం కాకూడదు, మిగతా భారతదేశ ప్రజలందరూ అక్కడికి వెళ్ళడానికి భయపడాలి, పర్యాటకం తగ్గిపోవాలి. గతంలో అయితే 40 లక్షలు 50 లక్షల పర్యాటకులు ఉంటే కష్టమైంది సాయి గారు. అలాంటి ఇప్పుడు 1.5 కోట్ల మంది వచ్చారు పర్యాటకులు 2024లో. ఇప్పుడు కూడా ఈ 2-3 నెలలకే ఆల్రెడీ 34 లక్షల మంది వచ్చారు. అలాగే భయంకరమైన బుకింగ్స్ ఉన్నాయి. సో ఏదైతే వాళ్ళ లక్ష్యం ఉందో పర్యాటకం అభివృద్ధి చెందకూడదు, ఆ లక్ష్యాన్ని మనం భారతీయులుగా సాధించనివ్వకూడదు. వాళ్ళకి చెంపపెట్టి సమాధానం చెప్పాలి. కొన్ని సోషల్ మీడియా పోస్టింగ్ చూస్తాను సాయి గారు. కొంతమంది ఏమన్నారంటే మన జమ్మూ కాశ్మీర్కి వెళ్ళొద్దు, అసలు ఇంకా చేయొద్దు. వెళ్ళకపోతే ఎలాగా? అది ఒక మన శరీరంలో భాగం. అది ఈ శరీరంలో భాగమైన ఏలు, ఈ చిటికి నీళ్ళని నేను కాదని చెప్పి నరుక్కుంటాం ఈ ఏళ్ళని. అదే ఎవడో ఏదో ఇబ్బంది పెట్టాడు, ఇక్కడ గోడు చుట్టూ వచ్చింది, ఈ ఏలు ఎందుకు కట్ చేసుకుంటావా? నేను అటువంటి పోస్టులు పెట్టే వాళ్ళని అడుగుతున్నాను. అటువంటి పెట్టద్దు. ఎందుకంటే వారు అలా చేస్తే ఆ ఉగ్రవాదులు, ఆ పాకిస్తాన్ ప్రేరేపితున్నటువంటి ముష్కరులకు మనం సహకరించిన వాళ్ళు అవుతాము. గతం కన్నా రెట్టింపు ఉత్సాహంతో వెళ్ళాలి. 1కి 4 మంది 4 వెళ్ళాలి. 2.5 కోట్ల నుంచి ఈసారి 10 కోట్ల మంది వెళ్ళాలి. ఎంతమంది చంపుతాడు? సో ఈ రకమైనటువంటి వారి యొక్క ఆలోచన విధానానికి మనం పుచ్చుకునే విధంగా వారికి సహకరించే విధంగా మనం చేస్తారు. ఈ 1-2 నెలలు తగ్గాక తప్పనిసరిగా మన జమ్మూ కాశ్మీర్ ప్రజానికం, మన ప్రజానికం వాళ్ళతో కలిసి సాగవలసిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైమ్ ఇదే సమయంలో కొంతమంది కోనా మేధావులు, కొంతమంది కాంగ్రెస్లు, కొంతమంది కమ్యూనిస్టులు, కొంతమంది ఛానల్స్, నేను కూడా ఒక ఛానల్ డిబేట్కి వెళ్తే యాంకర్ అయితే పెద్ద ఫీల్ అయిపోతున్నాడు. ఆయన ఏంటి ఈ ఉగ్రవాద దాడిని, హిందువుపై దాడిని ఎందుకు అంటున్నారు మీరు? హిందువులపై దాడిని ఎలా అంటారు మీరు? అసలు ఏ హిందువులు అంటే నేను అడిగాను, హిందువుల మీద దాడి
కాదని మీరు ఎందుకు అనుకుంటున్నారు అంటే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటండి? అంటే ఇక్కడ కుల మతాలు ఎన్నో మతాలు ఉన్నాయి, వాళ్ళందరూ డిస్టర్బ్ అయిపోతారు, ఇక్కడ ముస్లింస్ అభద్ర భావాలు అయిపోతారు అని చెప్పేసి అంటున్నారు. నేను ఆయన అడిగింది ఒకటే, ఏమంటే ఇప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మనకి సుపరిచితమైనటువంటి ఎంతో ఆవేదన కలిగించినటువంటి బాధ కలిగించేది గోకుల్ చాట్. ఏం పాపం చేశారండి? అక్కడికి వెళ్ళి చాట్, కుటుంబ సభ్యులతో చాట్, బేల్పూరి, పానీపూరి, దహీపూరి తింటాకి వెళ్ళిన వాళ్ళు ఏం పాపం చేశారు చెప్పండి? అక్కడ బాంబు పెట్టి పేల్ చేశారు. ఆ గాయాలు మనకి ఈ రోజుకి మన గుండెల్లో ఉన్నాయి. లుంబిని పార్క్ వెళ్ళాం సరదాగా, మీలాగా మాలాగా కుటుంబ సభ్యులతో వెళ్ళాం, పేల్చారు. ఆ రోజు ఏమన్నాం? భారతీయుల మీద దాడి అన్నాం కదా. అలాగే పార్లమెంట్ మీద దాడి అయింది. ఆ రోజు ఏమన్నారు వాజ్పేయి గారు? ప్రజాస్వామ్యం మీద దాడి అన్నాం కదా. ఎక్కడ ఇదేనా మతకోణం లేదు కదా. కానీ ఎక్కడ లుంబిని పార్క్ లో ఎవరన్నా ఆపి ఐడి కార్డ్ చూపించి ప్యాంటు విప్పి అండర్వేర్ విప్పి సుంతి చేసేది లేదు చూసి కల్మా చదివించి చెప్పాడా? తప్పలేదు కదా. ఈరోజు పెహల్గామ్ లో ఆ యొక్క లోయలో జరిగింది ఏంటి? అక్కడ చిన్న పిల్లలు, బాధిత కుటుంబాలు, ఒక పిల్లోడి ముందు తండ్రిని చంపేశారు, ఒక భార్య ముందు భర్తను చంపేశారు. అది అత్యంత ప్రాథమికంగా ఏంటి? కుటుంబ సభ్యుల ముందు బట్టలు ఇప్పటి తీసి, ప్యాంట్ ఇప్పటి తీసి, అండర్వేర్ ఇప్పటి తీసి చూసి కల్మా చెప్పబోతు చంపేస్తే ఆ యొక్క బాధ, ఆవేదన వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తుంటే చెప్పకూడదు, మీరు అలా చెప్పకూడదు, అన్ని మర్చిపోవాలి. నిజం చెప్తే ఏంటి ఇబ్బంది? నిజం చెప్తే ఏంటి జరిగింది? నిజం కాదా? ఒక నిజాన్ని దాచేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆ కుటుంబాలు ఈరోజు అడుగుతున్నారు, హిందువుగా పుట్టడం మా కర్మ, మేము ముస్లింలో పుట్టుంటే ఈరోజు బతికిపోయే వాళ్ళం కదా, నేను చేసిన తప్పు ఏంటి అడుగుతున్నారు. ఈ ఆవేదన తెలవద్దా అండి? ఎంతకాలం నిజాన్ని మీరు నొక్కేస్తారండి? ముస్లింలు కంగా వెళ్ళిపోతారా? భారతదేశంలో అతిథి వచ్చేస్తారు. ఎందుకు వచ్చేస్తారు? ఇందాక చెప్పాను నేను, ముస్లింలు ఏ రకంగా, ముస్లిం కుర్రవాడు ఏ రకంగా అడ్డం పడి బలిదానం చెందాడో చెప్పలేదా? అది ఆ వీరత్వాన్ని మనం పోగొట్టలేదా? ముస్లింలు భారతదేశంలో ముస్లింలు అందరూ దేశ ద్రోహులు అని చెప్పి మనమేనా అంటున్నామా? అందరూ టెర్రరిస్టులు ముస్లింలు కాదు, కానీ కొంతమంది టెర్రరిస్టులు, కొంతమంది చాలా మంది ముస్లింలు ఉన్నారు. దట్ ఈస్ అ ఫ్యాక్ట్, వీ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. భారతదేశంలో ముస్లింలు ఈ రోజు దాడి చేసింది ఎవరు? దాడి చేసింది సరిహద్దులు అవతల నుంచి వచ్చినటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు వచ్చి ధర్మాన్ని చూసి చంపారు. ఇక్కడ భారతదేశ ముస్లింలను చంపలేదు కదా. వాడిని నిలదీస్తే ఇక్కడ భారతదేశ ముస్లింలు బాధపడతారు. మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఈరోజు పాస్టర్ ప్రవీణ్ విషయం వచ్చిందండి. ఒక క్రైస్తవుని చంపేశారని చెప్పేసి గగ్గోలు పెట్టేశారు కదా. మరి ఒక క్రైస్తవ మతం కదా, మరి క్రైస్తవ మతమే కదా, ఇక్కడ అన్ని మతాలు ఉన్నాయి కదా. మరి క్రైస్తవ మతస్థుల్ని పాస్టర్ని చంపేసి మిగతా మతస్థులందరికీ అభద్ర భావం రాదా? ఆ రోజు మీరు ఎందుకు చెప్పట్లేదు భారతీయుడి మీద దాడిది పాస్టర్ ప్రవీణ్ మీద కాదు? మరి హర్ష కుమార్ ఏమంటాడు? ఆయన క్రైస్తవుల మీద దాడి అంటాడు. షర్మిలారెడ్డి వచ్చేస్తా ఉంటది, క్రైస్తవుల మీద దాడి. అక్కడ మణిపూర్ లో క్రైస్తవుల మీద దాడి. మీరు క్రైస్తవుల మీద దాడి అంటారు. మరి ఆ రోజు మీరు భారతీయుల మీద దాడి ఎందుకు అంటలేదు? భారత మీద దాడి ఒక ముస్లిం మీద జరిగితే ముస్లింల మీద దాడి జరిగిపోతుంది, ముస్లింల మీద దాడి చేస్తారు, ముస్లిం బతకనే ఇవ్వట్లేదు. ముస్లిం అని ఎందుకు అంటున్నారు? మిగతా మతస్థులు లేరా భారతదేశంలో? వాళ్ళు మరి అభద్రతా భావం లేనవరా? మరి ఆ రోజు మీరు ఎందుకు అనలేదు భారతీయుల మీద దాడి జరిగింది, భారతీయుల మీద దాడి జరుగుతుందని ఎందుకు అనలేదు? హిందువుల విషయం వచ్చేసరికి హిందూ మాత్రం నోట్లో గొడ్డు కుక్కేసుకొని మౌన రోగం చెందాలా? గుక్కు ఏడవాలా? హిందూ బాధ మాత్రం బాధ కాదా? హిందూ కుటుంబంలో వచ్చే బాధ కాదా? ఆ హిందూ మీద పేరు అడిగి ఐడి కార్డు చూసి శుద్ధి చేసేవాళ్ళు చూసి కల్మా చెప్పలేదు చంపితే, నిజాన్ని చెప్తే ఇక్కడ ముస్లింలు బాగుపడిపోతారా? ఏంటి లౌకిక వాదం నాకు అర్థం కాదు. కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ మీడియా తయారయ్యారు. ఏంటి మీకు ఆ బాధ? వాస్తవాలు ఎంతకాలం అండి మన కళ్ళ ముందు కడతారు, సిగ్గుండాలి. ఈరోజు సోషల్ మీడియాలో అబ్బాయి ఎక్కువ మంది హిందువులు కాదు మెజార్టీ ముస్లింలు అని చెప్పేసి ఏ రకంగా చెక్కలు కొడుతున్నారు ఎవరు తెలుస్తాయి? గారు చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఎవరు చదువు లేని వాళ్ళు ఈ మధ్య నేను బయటికి వెళ్తే ఒక అతను అడుగుతున్నాడు, ఏమంటే ఎక్కువ ముస్లింస్ ఉన్నారంట కదా, ఇది కావాలని చేశారట కదా అని అడుగుతాడు. ఇంకో ఆయన ఎవరో ఇది వకఫ్ చట్టం తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ ఇలా చేశారంట కదా అని అడుగుతున్నారు. అంటే దుష్ప్రచారం. ఏ రకంగా దుష్ప్రచారం? ఇలాంటి మన కళ్ళ ముందే సోషల్ మీడియా యుగం, శాటిలైట్ యుగం ఉన్న సమయం ఇలాంటి ఛానల్స్, అన్ని ఛానల్స్ చెప్తున్నప్పటికీ ఈ పరిస్థితులు ఉంటే ఒక్కసారి ఆలోచించండి. శతాబ్దాల క్రితం ఏ రకంగా హిందువుల యొక్క ఓచకొత్త కోసేసి చంపేసి ఆ చరిత్రనంతా కప్పెట్టేసి ఆ మారణ కాండని లక్షలాది మంది గుట్టలుగా పెట్టి చంపేసేవాళ్ళు. ఏదో బాబర్లు, అక్బర్లు, గోరీలు, చెంగిస్ ఖాన్లు, ఈ బ్యాచ్ అంతా
బ్రిటిష్ డచ్లంతా చేశారు. మరి వాళ్ళందరూ ఈ రోజు అక్బర్ ది గ్రేట్, బాబర్ ది గ్రేట్ అని మనం ఎందుకు చదువుకుంటున్నాం? ఆ చరిత్ర మొత్తం మార్చేయటం కాదు. ఆ రోజే శతాబ్దాల క్రితం ఎవరు ఇంత డెవలప్ ఇవ్వాలి లేనప్పుడే చేసేసి మనం ఈ రోజుకి పాఠ్య పుస్తకాలు వాళ్ళ పెద్ద పురుషోత్తములనే చదువుకుంటున్నాం. వాళ్ళ మీద పోరాడలేని పేర్లు ఎక్కడ లేవు మన పాఠ్య పుస్తకాల్లో. అలాంటి సందర్భంలో ఈ రోజు ఇక్కడ భారతదేశంలో మన కళ్ళ ముందు జరుగుతున్న మీరు చెప్పద్దు, మీరు మారది ఇక్కడ గొడవలు వచ్చేస్తాయి. ఈ రోజు భారతదేశంలో ముస్లింలు కూడా బయటకు వచ్చారు. పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలంటున్నారు. అవసరమైతే మేము మా ప్రాణాలు అర్పిస్తామని అంటున్నారు. ఎవరన్నారు భారతదేశంలో ముస్లింలు దేశభక్తులు కాదని? అన్ని వర్గాల్లో ఉంటారు, అన్ని కులాల్లో ఉంటారు, కొంత శాతం ఉంటారు. అంతేగాని వాస్తవాన్ని చెప్పడానికి అదేదో మీరు ఓటు బ్యాంక్ రాజకీయాలేండి. ఇంకో ఎవరో పెడతారు, ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి కాబట్టి చేయించేశారు మోడీ గారు. సిగ్గుండాలి ఆ బ్యాచ్ కి. ఎలక్షన్లు వస్తే చేయిస్తారా? ఏ ఎలక్షన్స్ ఉన్నాయండి ఈ సంవత్సరం? ఎక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి? పోనీ ఇది అనే కోనా బ్యాచ్ కి నేను అడుగుతున్నాను. కాశ్మీరీ పండిట్లు జమ్మూ కాశ్మీర్ లో లక్షలాది మంది, వేలాది మందిని చంపి నిర్దాక్షిణ్యంగా రంపంతో కోసి చంపేసి లక్షలాది మందిని పారిపోయేలా చేసి ఇళ్ళు శతాబ్దాలుగా పుట్టిన ప్లేస్ ను వదిలేసి ఇల్లు వదిలేసుకొని లబో దిబ్బో అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయారే. ఆ రోజు ఏ ఎలక్షన్స్ ఉన్నాయని అడుగుతున్నాను. ఆ రోజు ఏ ఎలక్షన్స్ ఉన్నాయి? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో లేదా? మీరు ఎందుకు పథకాలు పంపలేదు? అడగదు. మీ హోంమంత్రి ఎందుకు వెళ్ళలేదు? ఆ రోజు ఏ ఎలక్షన్స్ ఉన్నాయని. ఈ రోజు మా హోంమంత్రి అలా కాదే, మా ప్రభుత్వం అలా కాదే, వెంటనే స్పందించింది కదా. దేనికి అబద్ధాలు చెప్తారు? దేనికి చెప్పి చాలా చేస్తారు? ఒకళ్ళు అంటారు, రాబర్ట్ వాద్రా అంటారు, ఏమంటారు ఆయన, ఇక్కడ భారతదేశంలో ముస్లింల కంటే అభద్రతా భావం పెరిగిపోయిందంటారు. అందుకని అంటే వాళ్ళు వచ్చేట సరిహద్దు అవతల నుంచి మద్దతుగా చేస్తున్నారట. ఇదేదో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అట. అభద్రతా భావం ఫీల్ అయిపోతున్నారట ఇక్కడ. ఇది బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా అని. మరి ఇందా నేను చెప్పా కదా, కాశ్మీర్ ఊచకొతకు వచ్చినప్పుడు ఎవరు గవర్నమెంట్ లో ఉన్నారు? మీ గవర్నమెంటే కదా రాబర్ట్ వాద్రా గారు, మీ కుటుంబ సభ్యుల గవర్నమెంటే కదా, దశాబ్దాలుగా ఈ దేశాన్ని ఏళ్ళ గవర్నమెంటే కదా. మరి ఆ రోజు ఎందుకు జరిగింది? ఎగ్జాడస్ ఎందుకు జరిగింది? ఎందుకు కాశ్మీర్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోవాల్సి వచ్చింది? ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఇంకోళ్ళు అంటారు షర్మిలారెడ్డి గారు టోటల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. కొంతమంది అంటారు రవిశంకర్ ఐఎల్ఈలో బ్యాచ్ ఉన్నారు ఒకళ్ళు, వాళ్ళని ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటే ఓకే, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కొంత ఉండొచ్చు, మనం కాదనం. కానీ నేను వాళ్ళని చూడుగా అడుగుతున్నాను. ఇందిరాగాంధీ గారు వారి సొంత ఇంట్లోనే కదా ఉంది, ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి వెళ్తున్నారు కదా. మరి సొంత ఇంట్లో ఉన్నప్పుడు మరి ఆవిడ కాల్చి చంపినప్పుడు ఇంటెలిజెన్స్ ఏమైంది? సొంత ఇంట్లోనే రక్షణ లేదా ఆవిడకి? ఆ రోజు మీకు ఇంటెలిజెన్స్ లేదా? పిఎంఓ ఆఫీస్ లో సొంత ఇంట్లోనే ఉంది, మరి సొంత అంగరక్షకుడే చంపాడు. మరి ఆ రోజు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఏది? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. ఇంటెలిజెన్స్ సమాచారం ఉంటది, కొన్ని సందర్భాల్లో అది క్రోడీకరించలేకపోవచ్చు, కొన్ని ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. అది అమిత్ షా గారు మనం విశ్లేషించుకోవచ్చు, రకరకాల కారణాలు విశ్లేషించుకోవచ్చు, దానికి సమయం ఉంది. అమిత్ షా గారు కూడా చెప్పారు బయటికి, అక్కడ ఆ లోయకి ఏ దారి ఉండదు, ఒక రోడ్డు ఉండదు, అది కొండల మీద గుర్రాల మీద ఎలా వెళ్తుంటాను. నేను వెళ్ళి చూశాను కదా, అంటే నేను ఆ ప్రాంతం ఆ లోయకి వెళ్ళలేదు కానీ పహల్గామ్కి అయితే వెళ్ళాను. చాలా వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. సాయి గారు, ఒక పెద్ద వ్యాలీ ఉంటే చుట్టూరు చెట్లు ఉంటే సూపర్ అందంగా ఉంటది. అక్కడ నుంచి ఇంకెంత అందంగా ఉంటుందో. అసలు దానికి రూట్ లేదు సాయి గారు, జట్కాల మీద వెళ్ళాలి. అలాంటిది వీళ్ళు అక్కడటువంటి స్థానిక ప్రభుత్వం దాన్ని టూరిస్ట్ గా ఓపెన్ చేశారు. ఆ సమాచారం కేంద్ర బలగాలకు ఇవ్వలేదు, అందుకని అక్కడ ప్రొటెక్షన్ లేదన్న. సరే, ప్రమాదాలు జరుగుతాయి. 9/11 ముంబైలో జరిగినప్పుడు మరి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ లేదా? అప్పుడు ఇంటెలిజెన్స్ జరుగుతాయి. ప్రతి ఇంటికి మనం సెక్యూరిటీ ఇవ్వలేం, కొంత ఇబ్బంది ఉంటుంది, కొన్ని జరుగుతాయి. అంత మాత్రం చేత మొత్తం ఫెయిల్యూర్ అయిపోయింది, ఏమి చేయట్లేదు, ఏమి చేయలేకపోతున్నారు, ఏం చేతకాని ప్రభుత్వం గాయం అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ప్రధానమంత్రి గారిది తల లేనటువంటి మొండెం మాత్రం వేసి గాయం పని పెట్టారు. ఎవరు గాయం అయ్యింది? మీలాగా నెలకోసారి థాయిలాండ్ గాయబ్బు, యూరప్ గాయబ్బు, రిఫ్రెష్ కి నేపాల్కి వెళ్ళి పబ్బులు గాయబ్బు. ఆ బ్యాచ్ కాదు ఇక్కడ ఉంది. జీవితం మొత్తం భారతదేశం కోసం అంకితం అయిపోయిన బ్యాచ్ ఉంది ఇక్కడ. ఏమీ చేయకుండానే నెలలా తరబడి వారాలు ఎక్కడున్నారు ఎవరు చెప్పకుండా ఎంజాయ్ చేసే బ్యాచ్ కాదు ఇక్కడ. పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ఈరోజు మీరు గాయబవుతుంది ఎవరు? మీరు అక్కడ పాకిస్తాన్ లో కనబడుతున్నారా? ఇక్కడైతే అన్ని మనం ప్రధానమంత్రి గారు
త్రివిధ దళాలు అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్లు మొత్తం టీం అంతా కూర్చొని ఫోటోలు బయటకు వస్తున్నాయి. ఏ రకంగా రణనీతి యుద్ధ రంగాన్ని ఏ రకంగా చేయాలి, ఏ రకంగా కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏది చేయాలని ప్లాన్ చేస్తారు, ఫోటోలనే వస్తున్నాయి. మరి సరిహద్దు అవతల పాకిస్తాన్ లో అటువంటి మీటింగ్ ఫోటోలు ఉన్నాయి మనకి ఏమన్నా ట్విట్టర్ కనబడుతున్నాయి? అక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎక్కడున్నారు? ఏరి అర్ధరాత్రి 2 గంటలు ప్రెస్ మీట్లు పెట్టి 24 గంటల్లో మా మీద యుద్ధానికి రాబోతున్నారు భారతదేశం అని చెప్పి లబోదిబో అనుకున్న బ్యాచ్ కనపడుతున్నారు. కానీ ఇలా ఇద్దరు తంత్రాలు చేస్తున్న ప్రధానమంత్రి గాని ఆ జిహాదీ జనరల్ మునీర్ గాని కనపడ్డారు ఎక్కడన్నా? వాళ్ళిద్దరు కూర్చొని టీవీ దళాలు కూర్చొని కనపడ్డారా? ఒకళ్ళేమో ఆసుపత్రిలో పైల్స్ ఆపరేషన్ అని చెప్పేసి ఆర్మీ ఆసుపత్రిలో అడ్మిట్ అయిపోయారు ప్రధానమంత్రి. మరి కాన్ఫిడెన్షియల్ అర్థం కాదు. ఆ పేపర్ మొత్తం ప్రపంచంతో తిరుగుతుంది. ఆ పేపర్ ఎమర్జెన్సీ కాన్ఫిడెన్షియల్ పేపర్ ప్రపంచం అంతా తిరుగుతుంది. ఆ జనరల్ మునీర్ ఆ జిహాదీ ఎక్కడున్నాడు? బయట కనపడతారు ఏమన్నా? బంకర్ లో దాక్కున్నాడని చెప్తున్నారు అంతర్జాతీయ మీడియా. న్యూక్లియర్ బంకర్ లో బయట రావట్లేదు, ప్రాణభయంతో గిలగలాడు. ఎక్కడ బయటకు వస్తే ఇండియన్ ఆర్మీ ఏ డ్రోన్ ఏదో పట్టి టప్ప లేపేసి ఆ మెనక తీసుకొచ్చేస్తారని చెప్పేసి భయపడతారని చెప్పి అంతర్జాతీయ మీడియా రాస్తుంది. ఎక్కడ ఎప్పుడైనా సరే తప్పనిసరిగా మీరు ఈ చేసినటువంటి దుశ్చర్యకి మునీర్ ని మట్టిలో కలిపేంత వరకు భారతదేశం విశ్రమించదు. దీని వెనక ఉన్నది అతనే జిహాదీ జనరల్ మునీర్. జిహాదీ జనరల్ మునీర్ మట్టిలో కలిసిపోయేంత వరకు ఈ మా ప్రతీకార జ్వాలలు ఆగవు. ఈరోజు మీరు అది చూడండి. కాంగ్రెస్ పార్టీ మన దేశ ప్రధానమంత్రి ఏ రకంగా వర్క్ చేస్తున్నారు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు ప్రదేశ ప్రధానమంత్రి. మీరు వెళ్ళారు కదా, ఆ దేశంలో పెట్టారు ఏమన్నా ఆల్ పార్టీ మీటింగ్? ఇంకా మీ దగ్గరకు వచ్చి రోజు చెప్తారా? మీరు ఏ రకమైన బ్యాచ్ ఉందో తెలుసు కదా. డోక్లాం దగ్గర చైనా ఇండియా ఆర్మీలు ఎదురు బదులు నుంచొని ఉంటే మీరు వెళ్ళి చైనీస్ ఎంబాసిడర్ తో కూర్చొని మాట్లాడే బ్యాచ్ మీరు. అదే మీరు చైనా ఎంబాసిడర్ కూర్చున్నారండి కదా అని చెప్పి మేము కూర్చోలేదని ఒక అరగంటకి చైనా ఎంబాసిడర్ ట్విట్టర్ పోస్ట్ చేశారు. మాతో పాటు అన్న చెల్లెలు ఇద్దరు కూర్చోని చెప్పి పోస్ట్ చేశారు. అప్పుడు మీరు ఎవరు కూర్చుని నిజం కూడా చెప్పలేని పిరికి పందలు మీరు. ఓ పక్కన ఆర్మీ మన సైన్యాలు ఎదురు బదులు నుంచుంటే చైనా సైన్యం మన సైన్యానికి మీకు చైనా ఎంబసీతో ఏం పని? మీకు శంషేర్గా చెప్పారు ప్రభుత్వానికి. పోనీ ఇల్లు వచ్చాక నిజం చెప్పారా? చెప్పలేదు. వాళ్ళు చెప్తే నిజం చెప్పవలసి వచ్చింది. అటువంటి బ్యాచ్ మీరు. మీలాంటి బ్యాచ్ కి ఏం చేస్తా అని చెప్తే చెప్తారా? ఇప్పుడు మనకి ప్యాంగాంగ్ లేక్ దగ్గర లద్దాఖ్ లో చైనా ఆర్మీకి ఇండియా ఆర్మీకి గొడవ జరిగింది. మన వాళ్ళు గాతుక్ టీం పేకలు కొరికేశారు, అది చంపవసరం మీద వేశారు. దెబ్బ వచ్చి మోసుకుని పరిగెత్తారు ఇలా వెనక్కి. ఆ రోజు మీరు అడిగింది ఏంటి? కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కి సోనియా గాంధీ గారు వచ్చి అడిగింది ఏంటి? ఘాతుక్ టీంలు మీరు ఎక్కడెక్కడ పెట్టారు, ఎంతమంది పెట్టారు, ఆ వివరాలు ఇవ్వగలరా? మీకు చెప్తారు. ఘాతుక్ టీంలు ఎందుకు చెప్పాలి మీకు? చైనాతో మీరు రాసిన అగ్రిమెంట్ ప్రకారం అన్ని కనుక్కుంటే మీరు వెళ్ళి చైనాకి ఇవ్వటాక. సో ఇట్లాగే మీరు శత్రు దేశానికి సహకరించే ప్రశ్నలు ఇవన్నీ అడిగే బ్యాచ్. ఈ బ్యాచ్ కి ఏం చేస్తారు అలా చేసి చెప్తారా? ఈరోజు మన భారతదేశ ప్రభుత్వం సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ఫుల్ ఫ్రీడమ్. యూ కెన్ స్ట్రైక్ ఎనీ టైం. ఏం జరిగే అవకాశం ఉంది ఇప్పుడు వాళ్ళకి అది ఇవ్వడం మూలంగా? యాక్చువల్ గా వార్ జరుగుతుందా లేకపోతే అటాక్ లాంటిది ఏదన్నా జరుగుతుందా? కంపారిజన్ చూసినప్పుడు వాళ్ళ సైన్యం మన సైన్యానికి సంబంధించి ఏ మేరకు మనం సక్సెస్ కాగలుగుతాం? సార్, ఇప్పుడు మన మీద జరిగినటువంటి ఉగ్రవాద దాడులు, వారు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద దాడులు. అక్కడ శిబిరాలు ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇచ్చి కొంతమంది ఆర్మీ జనరల్స్ వీళ్ళందరూ వాళ్ళు వెనకాల సపోర్ట్ ఇచ్చి చేస్తారు. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీహార్ లో చెప్పినటువంటి ఆ యొక్క పంచాయతీ అధ్యక్షుల యొక్క సమావేశంలో మీటింగ్ లో చాలా స్పష్టంగా చెప్పారు. ఎవరైతే దీని వెనకాల ఉన్నారో, ఈ దుశ్చర్యకి వెనక ఉన్నారో, వారు ప్రపంచంలో ఏ మూల దాగి ఉన్నా, ఎక్కడ దాగి ఉన్నా వారిని మట్టిలో కలిపేస్తామని చెప్పారు. అంటే ఏంటి? ఈ కార్యక్రమానికి ఇప్పుడు పాకిస్తాన్ భూభాగాన్ని ఆక్రమించుకునే ఉద్దేశం మనకైతే లేదు. అయితే పిఓకే మాత్రం మందే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మాత్రం మందే. అది ఎప్పుడున్నా సరే మనం కలుపుకుంటాం. అది ఎప్పుడు కలుపుకుంటాం ఏంటనేది ప్రభుత్వం నిర్దేశిస్తుంది. ఇప్పుడు నాకు ఏదైతే వాళ్ళు దాడి చేశారో ప్రతి దాడి చేసే హక్కు మనకుంది. అలాగే ఈ దాడి అన్నది కేవలం మిలిటరీయే కాదండి, అన్ని రకాలైన యుద్ధాలు ఉంటాయి. దౌత్య యుద్ధం ఉంటది, ఆర్థిక యుద్ధం ఉంటది, మానసిక యుద్ధం ఉంటది, లేకపోతే అంతర్గత యుద్ధం ఉంటది. ఈరోజు ఆ 4-5 యుద్ధాలు జరిగిపోతున్నాయి. చివరికి ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయి అక్కడ? దౌత్య యుద్ధం. ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ ఇప్పుడు ఏకాక అయిపోయింది. అన్ని దేశాలు పట్టించుకోలేని పరిస్థితి. అన్ని దేశాలు భారతదేశం మద్దతుగా ఉన్నాయి. పాకిస్తాన్ చేసిన తప్పు అంటున్నారు.
ఈ రోజు పాకిస్తాన్ సరిహద్దుల్లో అటుపక్క ఇరాన్ తో వాళ్ళకి గోల్డ్ స్మిత్ లైన్ అంటారు దాన్ని, సరిహద్దులు దగ్గర. అక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ ఉంది. అటు ఇరాన్ లో ఉంది, ఇరాన్ లో ఒక ప్రోవిన్స్ అంటే ఒక జిల్లా ఉంది, పాకిస్తాన్ లో ఒక జిల్లా. ఈ రెండు జిల్లాలు కలిసి ప్రత్యేక దేశం వాళ్ళు వివక్ష గురి చేస్తారని చెప్పి ఫైట్ చేస్తారు. దానికి సంబంధించి ఈ రెండు దేశాల మధ్య వివాదం ఉంది. ఈ వివాద సమయంలో ఇరాన్ కూడా పాకిస్తాన్ మద్దతుగా ఏం లేదు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ గుట్టారు లేననుకుంటారు దాని పేరు, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ లైన్ పేరు ఒకటి ఉంది. ఆ లైన్ సరిహద్దు సుమారుగా 2600 కిలోమీటర్లు ఉంటుంది. ఆ సరిహద్దు విషయంలో వివాదాలు ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్. అక్కడ ఆర్మీ ఏదో లైన్ అక్కడ పిల్లర్ వేస్తే ప్రయత్నం చేస్తే ఆఫ్ఘనిస్తాన్ వచ్చి కొట్టేసి అది తీసుకుపోతుంటారు. ఈ రోజు ఆఫ్ఘనిస్తాన్ కూడా భారతదేశం వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ ఆ యొక్క ప్రభుత్వంతో కూడా మాట్లాడింది. వాళ్ళు కూడా భారతదేశానికి పూర్తిగా మద్దతు ఇచ్చారు. అటు నుంచి వాళ్ళకు కూడా వెళ్ళేది సపోర్ట్. అటు నుంచి చైనా కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. ఎక్కడ లేదు సపోర్ట్ వాళ్ళకి. సో దౌత్య పరంగా వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ లేదు. అలాగే ఆర్థిక పరంగా ఈరోజు ఇప్పటికే గచ్చెత్తుకుంటారు అన్ని దేశాలు డబ్బులు ఉండాలి. ఈరోజు మన IMF తో కూడా మాట్లాడాం. మీరు డబ్బులు ఇవ్వటం ఇస్తే వాళ్ళు యుద్ధానికి ఉపయోగించుకుంటారు, మీరు ఇవ్వద్దని. అది కూడా అయిపోయింది. అయితే అలాగే అంతర్గత యుద్ధం, అక్కడ అంతర్గత పోరు. ఇప్పుడు అక్కడ ఇమ్రాన్ ఖాన్ పార్టీ వాళ్ళందరూ ఆ దేశంలో గొడవ చేయడమే కాదు, వేరే దేశాల్లో పాకిస్తాన్ ఎంబసీ ముందు గొడవ చేస్తున్నారు. ఇమ్రాన్ ఖాన్ పెద్ద పోటుగాడు, ఆయన మీరు అనవసరంగా అరెస్ట్ చేస్తారు, ఆయన విడుదల చేయండి. ఇదంతా చేసింది జనరల్ మునీర్ పక్కన తెప్పించండి, ఇమ్రాన్ ఖాన్ విడుదల చేయండి దేశానికి ఆయన చెప్పారు. అంతర్గత గొడవ జరుగుతుంది. ఎక్కడ అక్కడ మీడియా కానీ ప్రజలు కానీ సంఘటితంగా లేని పరిస్థితి. అక్కడ సైకలాజికల్ వార్ఫేర్, మానసికమైనటువంటి యుద్ధం. అర్ధరాత్రి వరకు పడుకోకుండా 2 గంటలు ప్రెస్ మీట్ పెడతారు. ఎవరైనా యుద్ధం అనౌన్స్ చేస్తే సాయి గారు యుద్ధం అనేది వచ్చేది. ఓకే, మీకు కుఫియా సమాచారం ఉంది అంటే మీ వేగులు మీకు సమాచారం ఇచ్చారు, భారతదేశం మీ మీద దాడి చేస్తుందని. ఓకే, అప్పుడు ఏం చేయాలి? ఆ ప్రధానమంత్రి, జనరల్, ఎయిర్ ఫోర్స్ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుని వ్యూహం రచన చేయాలి కదా. ఆ ఫోటో రావాలి బయటకు. అంతేగాని 2 గంటలు ప్రెస్ మీట్ పెడతావేంటి అంటే మానసిక ఒత్తిడిలో ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఈ రకంగా అన్ని విధాలుగా ఆర్థిక సంక్షోభం కావచ్చు, అలాగే వాటర్ వార్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనం ఎప్పుడైతే సింధు జలాలు కట్ అన్నామో, అదే మీరు ఆ సింధు జలాలు ఆపితే మాత్రం అది ఎవడో ఉన్నారు బేజిల్ బుట్టో కొడుకు సంబుట్టు, వాడంటే హిందువుల యొక్క బిలావల్ బుట్టు, హిందువుల యొక్క రక్తంతో చేస్తారట. అలాగా అని చెప్పి గేట్లు ఎత్తేసాం. గేట్లు ఎత్తేస్తే దాని వరదగా మామూలుగా అయితే 8 feet 10 feet ఉంటుందండి వాటర్. అలా వదిలేసరికి 30 feet పైకి వెళ్ళిపోయింది. చంపు ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఇంకో సైడ్ వాటర్ లేదు. అక్కడేమో 2 ప్రావిన్స్లు, పంజాబ్, సింధు ప్రావిన్స్లు ఉన్నాయి. ఆ రెండింటి మధ్య జీరం నది తీసుకుని ఫైటింగ్. మీరు ఎక్కువ నీళ్ళు తీసుకుంటారు, మా ఎక్కువ మన రాష్ట్రంలో ఉన్నట్టు, కర్ణాటక, తమిళనాడులో ఉన్నట్టు అక్కడ కొట్టుకుంటున్నారు. అక్కడ వాటర్ యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో అన్ని విధాలుగా పాకిస్తాన్ అంతర్గతం కాదు, బాహ్యం కాదు. ఇప్పుడు ఎలా ఉందంటే బుల్లెట్ ఫైర్ కాకుండా యుద్ధం అయిపోతా అన్నది కూడా ఉంది. మోడీ గారికి సమకాలీన ప్రపంచ రాజకీయాల్లో సాయి గారు, ప్రధానమంత్రి మోడీ గారి మించిన చాణక్య వ్యూహకర్త మరొకరు లేరు. ఆయన చేస్తున్నటువంటి వర్క్ అలా ఉంది చూడండి ఒకసారి. నేను ఊహ తెలిసాక ఇన్ని విధాలుగా, ఇన్ని ఫేసెట్స్ లో, ఇన్ని కోణాల్లో ఈ శత్రువుని ముట్టడి చేసే వ్యూహం చేసే ఒక ప్రధానమంత్రి నేను చూడలేదు. ఆ రకంగా అన్ని విధాలుగా ఎలా ఉండాలంటే వాళ్ళు భయపడి చేస్తున్నారు. ఎప్పుడు ఎలా ఏదో దాడి చేసి పోంటారు బాబు, మాకు టెన్షన్ తట్టుకోలేకపోతున్నాం అన్నట్టుంది. కొట్టేసి మేము తట్టుకోలేకపోతున్నాం టెన్షన్ అన్న పరిస్థితిలోకి వచ్చేసారు. ఎప్పుడు కొట్టేస్తారు, కొట్టేది అంటారు. కాకపోతే ఎప్పుడు కొడతామో మనం నిర్ణయిస్తాం. ఎప్పుడు ఏ టైంలో కొడతామో, ఏ టైంలో చేస్తామో నిర్ణయిస్తాం. ఏ సమయంలో కొడతామో నిర్ణయిస్తాం. తప్పనిసరిగా విజయం మాత్రం మందే, వేరే ఆలోచన లేదు. అయితే పూర్తి స్థాయిగా పాకిస్తాన్ ఆక్రమించి ఏం చేయాలండి? ఆ జిహాదీ కంట్రీని ఏం చేయాలి? వాళ్ళని పోషించాలి. ఆ పోషించేయాల్సిన అవసరం మనకి. అంత ఆర్థిక వనరులు మన దేశంలో 140 కోట్ల ప్రజలు ఉన్నారు. ఇప్పటికే దశాబ్దాలుగా కొన్ని లక్షల కోట్లు జమ్మూ కాశ్మీర్ లో కుమ్మరించాం. ఇప్పటికేదో కొలిక్కి వస్తుంది. మళ్ళీ పాకిస్తాన్ ఆక్రమించి చేస్తే అదే. అయితే పాకిస్తాన్ ఎన్ని ముక్కలు వస్తే చూడాలి. ఇప్పుడు ఈ దెబ్బకి పాకిస్తాన్ 1971 యుద్ధంలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ 2 ముక్కలు అయిపోయింది. ఆ రోజు కూడా ఏముందండి, 2 రోజులు యుద్ధం చేస్తే లక్షలాది మంది సరెండర్ అయిపోయారు. మా వల్ల కాదని హ్యాండ్స్ అప్ అన్నారు. పాకిస్తాన్ సైన్యం అంత పోరాట పరిమితి కలిగి సైన్యం కాదు. ఈ రోజు మనం ఏమన్నా మూవ్ చేస్తే అటు బలూచ్ రెడీగా ఉన్నారు, ఎత్తి కొడుతున్నారు బలూచ్ ఆర్మీ. వాళ్ళు ఒక ముక్క చేసేట్టున్నారు. ఆఫ్ఘనిస్తాన్ వచ్చి ఇంకో ముక్క వాళ్ళు తీసుకుపోయేట్టున్నారు. ఇంకో పస్తూన్ గొడవ నడుస్తుంది, వాళ్ళు వచ్చి ఒక ముక్క తీసుకెళ్లిపోయేట్టున్నారు.
ఇంకా మిగిలితే సింధు ఏదో మిగిలితే ఒకవేళ ఎన్ని ముక్కలు అవుతుందో అర్థం కావట్లేదు. ఆ దేశ మీడియా కూడా అదే అంటుంది. ఇప్పుడు ఏ పరిస్థితులు తీసుకొచ్చారంటే మునీరు, దేశం ఎన్ని ముక్కలు అవుతుందో అర్థం కావట్లేదు, అన్ని ముక్కలు అయిపోతే ఈ దెబ్బకి అని చెప్పేసి బాధపడుతున్నారు అనే టెన్షన్ లో ఉన్నారు వీళ్ళు చేసిన పనికి. సో ఒక బుల్లెట్ ఫైర్ చేయకుండా కూడా యుద్ధం ముగించిపోతారేమో. ఒకవేళ పాకిస్తాన్ వాళ్ళే ముందుకు వచ్చి జనరల్ మునీర్ తీసుకొచ్చి మీకు అప్పచెప్పేస్తే బాబు మమ్మల్ని వదిలేండి అంటారేమో, లేదా వాళ్ళే అక్కడ టెర్రరిస్ట్ క్యాంపులకు చేస్తారేమో అన్న పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఈ రోజు రోజుకి వాళ్ళ పరిస్థితి దిగజారిపోతుంది. బుల్లెట్ ఫిష్ ఒక షెల్ ఫైర్ కాకుండానే మనకు కావాల్సినటువంటి రిజల్ట్ వచ్చేస్తారేమో, అది కూడా చూడాలి. ఒకవేళ మన ఫైర్ చేసే పరిస్థితి వస్తే ఏదైతే ఆ ఉగ్ర క్యాంపులు ఉన్నాయో ఆ దెబ్బ, ఉగ్ర క్యాంపులు కావచ్చు, ఇచ్చేస్తున్న కొంతమంది ఆర్మీ వాళ్ళు కావచ్చు, ఆర్మీ ఫోర్సెస్ తో పాకిస్తాన్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఆ దెబ్బ ఎంత తీవ్రంగా ఉండాలంటే వచ్చే 50 ఏళ్లకు కూడా సరిహద్దు అవతల నుంచి కనీసం పిల్లి కోత కూడా మనకి వినిపించకూడదు. ఆ రకమైన గట్టి దెబ్బ ఉండాలి. అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అన్నారు. మన సర్జికల్ స్ట్రైక్ 1 చేశాం, ఏది లోపలికి వెళ్ళాం, వాళ్ళ క్యాంప్స్ కి పాల్గొని వచ్చాం. సర్జికల్ స్ట్రైక్ 2 చేశాం, విమానం పంపించాం, ఆ బాలాకోట్ లో వాళ్ళ యొక్క క్యాంపులు పేల్చేసాం. ఈసారి అలా ఉండదు. సర్జికల్ స్ట్రైక్ 3 అలా ఉండదు. 3 రెట్ల తీవ్రంగా ఊహ అందరి విధంగా ఉండాలి. ఇంకోసారి భారతదేశం పేరు ఎత్తటానికి భయపడే విధంగా ఉండాలి. దిస్ ఇస్ ద టైం. ఈ టైము డిసైడ్ అవ్వాలి. అలాగే పిఓకే మనం తీసుకుంటామా లేదా అన్నది కూడా డిసైడ్ అవ్వాలి. తప్పనిసరిగా పిఓకే మంది తీసుకోవాలి. తీసుకున్నా కొన్ని సమస్యలు ఉంటాయి అక్కడ. ప్రజానిక ఇప్పుడు ఎందరో టెర్రరిస్టులు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ టెర్రరిస్టులు అక్కడే తయారవుతున్న బ్యాచ్, వాళ్ళని తయారు చేసి పెట్టారు. ఒక పున్నమి నాగ సినిమాలో ఆ చిరంజీవి పాత్రధారి ఏదైతే పాత్ర వేశారో చిరంజీవి గారు, ఏ రకంగా ఆ పాత్రధారికి చిన్నప్పటి నుంచి విషం పెట్టి పెంచితే అలా తయారైపోయిన విధంగా అక్కడ ఉన్నటువంటి యువతకి ఏమీ లేకుండా అలా తయారు చేసి పెట్టారు. చిన్నప్పటి నుంచి ఈ పోస్ట్ పెట్టి, ఈ మద్రసాల్లో చెప్పి, లేకపోతే ఇలాంటి వాళ్ళు డబ్బులు ఇచ్చి ఏదో పవిత్ర యుద్ధం అన్నట్టు ఒక కలరింగ్ ఇచ్చి వారికి చదువు లేనితనాన్ని, పేదరికాన్ని ఆసరా తీసుకొని చేసి వాళ్ళే కాదు. ఇప్పుడు దీనిలో పనిచేసినటువంటి 2 భారతీయులు హెల్ప్ చేసినటువంటి వాళ్ళు ఇల్లు పేలు చేస్తే వాళ్ళ చెల్లు అక్క ఏమంటుంది, పవిత్ర యుద్ధంలో ఉన్నాడు మా అన్నయ్య అంటది. ఏంటని ప్రాబ్లం? సో ఇటువంటివన్నీ మనం సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. యుద్ధం అంటూ జరిగితే మాత్రం 2 రోజుల్లో క్లోజ్ అయిపోతుందండి. ఎక్కువ రోజులు వాళ్ళకి అసలు ఆర్మీ ఈ రోజు పాకిస్తాన్ లో పారిపోయే పరిస్థితి. ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ లో, ఇరాన్ బోర్డర్ లో ఉన్న ఆర్మీని ఇటు రమ్మంటే వాళ్ళు రామంటున్నారు. జనరల్ అక్కడ రమ్మంటే మీరు రావు, మేము ఎక్కడ చూసుకుంటాం, నువ్వు అక్కడ చూసుకోంటారు. ఒకళ్ళు కలిసి వస్తే వాళ్ళు ఇచ్చేస్తారు. ఆర్మీలో ఇప్పుడు జనరల్ మునీరు న్యూక్లియర్ బంకర్ లో దాక్కుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి భయపడే కాదండి, ముఖ్యంగా భయపడుతుంది ఆయన చుట్టూ ఉన్నటువంటి మేజర్లు, వీళ్ళని చూసి భయపడతారు. ఎందుకంటే వాళ్ళందరూ కౌంటర్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళెవరికి ఇతరంటే ఇష్టం లేదు. ఇతర ఇన్ని సంవత్సరాల పాటు మొత్తం వేధించాడండి అందరిని. అలాగే అది చేసిన పనులకి వెక్స్ అయిపోయారు. కొంతమంది రాజీనామాలు చేస్తారు, కొంతమంది ధిక్కరిస్తున్నారు. సో ఇతని మాట వాళ్ళే వేసేస్తారో ఇతన్ని. అతని భయం ఏంటంటే తన చుట్టూ ఉన్న వేసేసి రేపు ట్విట్టర్లో పెట్టి, ఆ మెడకాయ తలకాయ ట్విట్టర్లో పెట్టి, ఇదిగో ఈయన వేసేసాం, దయచేసి మీరు రావద్దు మా దగ్గరికి అన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. సో ఇది మాత్రం ఒక డిసైసివ్ స్ట్రైక్ కాబోతుందండి. అంటే అక్కడ ఒక మంత్రి గారు చెప్పుకు రావడం, 135 అణుబాంబులు ఉన్నాయి మా దగ్గర, భారతదేశం కోసం వెయిట్ చేస్తున్నాయి అని చెప్తున్నాడు. 130 అణుబాంబులు ఉన్నాయి అంటే శివటప్పకాయలు ఉన్నట్టు చెప్తున్నాడు ఆయన. ఓ పక్కనేమో వాళ్ళ ప్రధానమంత్రి పైల్స్ ఆపరేషన్ చేస్తే కూర్చోలేడు, లో ఉన్నాడు. ఏం చేయాలి తెలియట్లేదు, ఆయన బయటకి కనబట్టలేదు. వీళ్ళు మాత్రం అనుభవం మీద కూర్చున్నారు. అనుబాబు లేదు, వంకాయ బాంబు లేదు. ఈ తాటాక చప్పుళ్ళు చాలా చూసాము. అనుబాబులు వాళ్ళకి ఏ స్థాయిలో ఉంటాయి ఏంటో అందరికి తెలిసిన విషయమే. నిజంగా అనుభవంలో ఉపయోగించే పరిస్థితి వస్తే ఓకే, వాళ్ళు ఉపయోగిస్తే ఒకటి ఉపయోగించగలరేమో. ఒక్కటి కనుక ఉపయోగిస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ కనుమరుగైపోతుంది. కాబట్టి ఎనబాంబు ఉపయోగిస్తాం అంటే శివటప్పకాయలు పేల్చినట్టు ఇది అనుకుంటున్నావా? అక్కడ ఇది రష్యా ప్రపంచంలో అత్యంత మేటి మిలిటరీ పవర్. వాళ్ళు 150, మీ దగ్గర 130 ఉండొచ్చు, వాళ్ళ దగ్గర 130,000 ఉంటాయి వాళ్ళ దగ్గర. వాళ్ళే తీసారా యుక్రెయిన్ మీద ఏమన్నా? యుక్రెయిన్ మీద 3 ఏళ్ల నుంచి తుప్పుకుంటూ కాల్చుకుంటున్నారు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు. ఇప్పుడు అనుభవం తీశారు బయటికి రష్యా. ఎంతసేపు రష్యాకి తీయటానికి వాళ్ళ దగ్గర లివ్ అయితే గుట్లు ఉన్నాయి. సో అనుభవం అన్నది వాళ్ళకి తాటాకే చెప్పుడు, అంటే మురిగిపోతున్న నావా, ఏదో ఒకటి అరవాలి కదా, ఏదో ఒకటి అరవాలి అన్న పరిస్థితిలో ఉంది.
నిజంగా వాళ్ళ పరిస్థితి సరిగ్గా ఉంటే ఇప్పుడు ఈ రకంగా ఉండేది కాదు. వాళ్ళు సంఘటితంగా ఉండి ప్రెస్ స్టేట్మెంట్లు, ఆ ప్రధానమంత్రి గాని, ఆర్మీ జనరల్ గాని వాళ్ళందరూ కూర్చొని మాట్లాడే విధానాలు ఉండేవి. ఈ రోజు వాళ్ళు సరెండర్ అయిపోయారు కదా ప్రధానమంత్రి. అబ్బాయి ఫస్ట్ ఏమన్నా అబ్బాయి మాకు సంబంధం లేదన్నారు. ఈ రోజు ఏమన్నారు, మేము న్యూట్రల్ విచారణకు రెడీగా ఉన్నాం, కావాలంటే రండి విచారణ చేసుకొని మాకేం ఇబ్బంది లేదు విచారణ అంటే ఏంటి, సగం సగం ఒప్పుకోలేదు మేమే చేసామని. సో వాళ్ళకి నైతిక ధైర్యం కూడా లేదు, నైతిక స్థైర్యం లేదు, నైతిక ధైర్యం లేదు. తప్పు చేశారు కాబట్టి ప్రపంచ దేశాల్లో ఏకాంగా నిలిచిపోయారు కాబట్టి ఈ రోజు వారికి ఎటువంటి పరిస్థితి అన్ని విధాలుగా నీళ్లు తలపై నుంచి పైకి వెళ్ళిపోయాడు, అన్ని విధాలుగా ముట్టడి కారు చిచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెట్టేశారు. ఇంకా ఫైనల్ గా స్ట్రైక్ చేయటం అది జరుగుతే, అది ఎప్పుడు జరుగుతో ఏంటో మనం డిసైడ్ చేస్తాం, ప్లేస్ మనం డిసైడ్ చేస్తాం, టైం మనం డిసైడ్ చేస్తాం. పక్కాగా ఉండబోతుంది ఈసారి విజయం మాత్రం తథ్యం. ఏ రకంగా ఇప్పటి వరకు అన్ని యుద్ధాలు ఏ రకంగా భారతదేశమే విజయం చెందిందో ఆ రకంగా ఇంకో మారు కూడా విజయం తథ్యం. కాకపోతే దీని యొక్క సౌండ్, దీని యొక్క ఎకో కొన్ని సంవత్సరాల పాటు ఉండే విధంగా ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ నిన్న పార్లమెంట్లో ఒక ఆవిడ మాట్లాడడం కానీ గత కొన్ని రోజుల నుంచి భారతదేశంలో బయటపడ్డ కొత్త విషయాలు, పాకిస్తాన్ అబ్బాయిల్ని ఇక్కడ అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి 6-7 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి బంధువర్గం అంతా ఉంటుంది. అంటే వీళ్ళందరూ కలిపితే ఒక 5 లక్షలు వీళ్ళు ఉన్నారనుకుంటే టోటల్గా వాళ్ళ బంధువర్గంతో కలిపితే 1 కోటి మంది ఉన్నారు. అట్లాగే మీరు చెప్పారు ఇందాక మొదట్లో చెప్పినటువంటి విధంగా మన దేశంలోని దేశద్రోహులుగా వీళ్ళందరూ పాకిస్తాన్ ప్రేమికులుగా ఉన్నారు. రెండో పక్క నిన్న వాళ్ళ పార్లమెంట్లో ఒక ఎంపీ చెప్పుకొచ్చింది, వాళ్ళ ప్రధాన లక్ష్యం భారతదేశంలోకి అడుగుపెట్టి ఆక్రమించుకోవడమే కాదు, ఏదైతే అయోధ్యలో బాబ్రీ మసీదుని నిర్మిస్తా అక్కడ నుంచి అజాన్లో ఆసిఫ్ మునీర్ మాట్లాడతాడు, పిలిపిస్తాడు అన్నటువంటిది. దాన్ని ఎలా చూడాలి? ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టుంది. ఇప్పుడు వాళ్ళు తింటాకి తినలేదు, నీళ్లు తాగడానికి నీళ్లు ఉండవు, కడుక్కుంటా కొన్ని నీళ్ళు లేని పరిస్థితి. ఇలాంటి వాళ్ళు ఇంకా ఏం మాట్లాడతారు? పిచ్చెక్కి మనకి ఎండాకాలంలో కుక్కల రోడ్డు మీద తిరిగితే చూడండి, పిచ్చెక్కి కనిపించిన వాహనం మీద పడుతుంటాయి. అలాగే ఉంది వీళ్ళ పరిస్థితి. ఎవరో ఎంపీ ఏదో మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు. దమ్ముంటే వచ్చి జనరల్ మునీర్ మాట్లాడమనండి, ఆ ప్రధానమంత్రి మాట్లాడమనండి దమ్ముంటే. అంతేగాని మన దేశం మీద యుద్ధానికి వచ్చి 4 సార్లు వచ్చి 4 సార్లు మట్టి కరిచి, బంగ్లాదేశ్ యుద్ధంలో మాత్రం ఇంకా ఘోరంగా ఓడిపోయి ఇప్పుడు భారతదేశానికి టచ్ చేసే పరిస్థితి కూడా లేదు. అంత ధైర్యంగా ఉంటే ఎందుకు 2 గంటలు ప్రెస్ మీట్ ఎందుకు పెడతావు? అంత ధైర్యవంతులు అయితే 2 గంటలు ప్రెస్ మీట్లు పెట్టి మాకు ఇంటెలిజెన్స్ నివేదిక వచ్చింది 36 గంటల్లో స్ట్రైక్ చేస్తారో, స్ట్రైక్ చేతలు వచ్చింది కదా, మరి ఇల్లు ప్రెస్ మీట్ ఎందుకు? నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, నీ వ్యూహాలు ప్రతి వ్యూహాలు రెడీ చేయి. ఏ రకంగా బాంబులు వేయాలో రెడీ చేసి, మిసైల్ వదలో రెడీ చేయాలి. నువ్వు అంటావు కదా బాబర్ ఉంది, అక్బర్ ఉంది, బాబర్ ఉంది, మిసైల్ మా దగ్గర ఏదో పేర్లు చెప్తుంటావు కదా, అది రెడీ చేసుకోవాలి కదా. రెడీ చేసుకోకుండా అర్ధరాత్రి మీటింగ్ పెట్టి మేకపోతే గాంభీర్యాలు ఇస్తే ఏంటి దాని అర్థం? అదొక పాయింట్. రెండో పాయింట్, ఈ పెళ్లిళ్ళ వ్యవహారం కూడా ఇప్పుడు చాలా బయటకు వచ్చింది. ఇది అలాంటి సిచ్యువేషన్, చాప కింద నీరులా జరిగిపోతుంది. దీని ఒక సొల్యూషన్ మాత్రం భారతదేశ ప్రభుత్వం దాని మీద చేయవలసిందే. ఈ రకంగా అక్కడ అబ్బాయిలు ఉండి ఇక్కడ అమ్మాయిలు పెళ్లిళ్ళు, ఈ పౌరసత్వం ఏంటి, ఆల్ పౌరసత్వం ఏంటి, శత్రు దేశంతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, ఈ రకంగా అదొక కుట్రకోణం ఉందా దీని వెనకాల? యాదృచ్ఛికం జరిగిందా, కుట్రకోణం ఉందా? ఎందుకంటే సమయం వచ్చినప్పుడు తిన్నింటి వాసాలు లెక్క పెట్టే బ్యాచ్ ని ఇంటి దొంగలు ఏసోడైనా పట్టుకోలేడు అన్న విధంగా ఇక్కడ ఆరోపణలో వీళ్ళందరూ తయారు చేశారా? ఆ రకమైన లాంగ్ టర్మ్ స్ట్రాటజీతో ముందుకెళ్లారా? దీని మీద కూడా ప్రభుత్వం దాని మీద పూర్తిగా సమాచారం తీసుకొని తగు చర్యలు తీసి ఆపాలి. ఈ రకమైన ఆలోచన విధానం మార్చుకోవాలి ఇప్పటికన్నా సరే. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉన్నారు, అక్కడ పెళ్లి చేసుకుంటే అక్కడికి వెళ్ళిపోయి ఉండాలి. అంతేగాని వీళ్ళు ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఉండి పిల్లలకి భారతదేశ పౌరసత్వం అదేదో 100-200 1000 మంది అంటే ఓకే, అది లక్షలుగా తయారవుతుంటే ఇది కుట్రగాన కోణం కాక మరేమిటి? దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాల్సిందే సాయి గారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఒకవైపున పెద్ద ఎత్తున సైనిక బలగాలు అటు ఇటు విన్యాసాలు చేసుకుంటున్నటువంటి సందర్భంలో ప్రతి క్షణం ప్రతి నిమిషం దాని మీద చర్చలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఏం జరుగుతుందన్న ఆసక్తి అయితే ప్రతి ఒక్కళ్ళలో ఉంది. ఆసక్తే కాదు, దేశభక్తిని ఈ సందర్భంలో ప్రదర్శించాల్సినటువంటి సమయం. ఎవరైతే భారతదేశానికి వ్యతిరేకంగా ఈ సందర్భంలో మాట్లాడేవాళ్ళు మన సైనిక బలగాలను, మన పనితీరును తక్కువ చేసి చూపెట్టే వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు బుద్ధి చెప్పాల్సినటువంటి సందర్భం అయితే వచ్చింది.